మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే శ్రావ్య గారు. ఎలా ఉన్నారు సార్? ఎస్ మేడం, బాగున్నారా? న్యూమరాలజీ అంటే ఇట్ మస్ట్ బి ఎక్సలెంట్, అంటే చాలా బాగుంటాను. గురుగారు, మరి ఈ డిసెంబర్ 15న సండే రోజు మీ ఇన్స్టిట్యూషన్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పారు కదా, దాని వివరాలు నాకు మా ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు. ఎస్ మేడం, ఎస్, థ్యాంక్ యూ. నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. డబ్బులకు సంబంధించిన దాంట్లో అన్నిటి సందేహాలు, అంటే అట్రాక్షన్ ఆఫ్ ది మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యన మీకు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి దాని గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ అంటది. సో దాంట్లో మనీని మనం ఎలా ఇన్వైట్ చేయాలి దాని గురించి కూడా నేను ఎక్స్పర్ట్ దాంట్లో. సో ఎస్ మేడం, ఈ డిసెంబర్ 15th సండే వస్తుంది. ఆ రోజు అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కన్క్లూజన్ ఆఫ్ ది న్యూమరాలజీ. దీనికి సంబంధించి చాలామంది నేమ్ మార్చుకుంటారు, వెహికల్ నెంబర్ మార్చుకుంటారు, మొబైల్ నెంబర్ మార్చుకుంటారు, రకరకాల, అంటే ఒక 5-6 యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్ని చేంజ్ చేస్తారు. బట్ దే విల్ బి స్టక్ అయ్యి ఉంటారు. ఇక సందేహం వాళ్ళకి నివృత్తి కాదు, ఏదో డెవలప్మెంట్ రాదు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారి కోసం ఇది కన్క్లూజన్ ప్రోగ్రామ్ అన్నమాట. ఒక్కసారి మీరు మనతో కలిసి మాట్లాడితే మీకు అద్భుతమైన దానికి సంబంధించిన టోటల్ క్లారిఫికేషన్ వస్తుంది. చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి వాటికి. ఆటోమేటిక్గా 1 to 9 ఏదైతే మీ బర్త్ చార్ట్లో మిస్ అవుతుందో వాటన్నిటి రెమెడీస్ ఆ రోజు మీకు స్టేజ్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, జస్ట్ మీరు కాల్ బ్యాక్ చేస్తే చాలు, వివరాలన్నీ కూడా మీకు ఈజీగా సంపాదిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. వెన్ యూ బిలీవ్స్ ద న్యూమరాలజీ యూ మస్ట్ బి సక్సెస్ కావాలి వాస్తవం. ఎందుకంటే ఇది నెంబర్స్ వరల్డ్, ప్రతిది కూడా నెంబర్ లేకుండా దెర్ ఇస్ నో వరల్డ్ ఇన్ దిస్ యూనివర్స్. సో అది ప్రతి నెంబర్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ నెంబర్ ఏదైతే మీకు మిస్ప్లేస్ అవుతుందో దాన్ని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోవాలి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ ఉంటుంది మేడం, మన మ్యాక్స్ మొబైల్ నెంబర్ ఉంటుంది. సో కాల్ బ్యాక్ చేయాలి, చేస్తే ఒక నెంబర్ రాంగ్ కొట్టారనుకోండి, కనెక్ట్ కాదు, ఏరుటలో ఎవరికో వెళ్ళిపోతుంది అది. అదే మన జన్మ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేసుకుంటే మన జీవితానికి మనం కనెక్ట్ అయిపోవచ్చు. దానికి కన్క్లూజన్ ప్రోగ్రామే న్యూమరాలజీకి సంబంధించిన వెల్త్ సమ్మిట్ అంటారు ఇది. సో మా ఇన్స్టిట్యూషన్ ద్వారా చాలా అద్భుతంగా, సో నా స్టూడెంట్సే చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా వస్తున్నారు ప్రోగ్రామ్స్కి. సర్టిఫికేషన్ కార్యక్రమం కూడా ఉంది ఆ రోజు. సో మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి, మీకు సంబంధించిన సందేహాలకి సరైన జవాబు తీసుకోండి. వెల్కమ్ అందరికి. అంటే న్యూమరాలజీ ప్రకారం మనం ఫాలో అయితే మన లైఫ్ లో అనేది సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెంబర్సే మేడం, అంతా నెంబర్సే, ఎవ్రీథింగ్ ఈజ్ నెంబర్. మీరు ఎన్ని గంటలకు లేచారు? 6 o'clock, అది నెంబర్. ఎన్ని గంటలకు బ్రేక్ఫాస్ట్ చేశారు? 9 గంటలకు, అది నెంబరే. సో ఆఫీస్కి ఎన్ని గంటలకు వెళ్ళారు? 10 గంటలకు, అది నెంబరే. సో మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వచ్చారు? లంచ్ ఎప్పుడు చేశారు? ప్రతిదీ కూడా నెంబర్. మీరు లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు వాడుతున్న అన్ని నెంబర్లే. మీరు దాన్ని గుర్తిస్తలేదు. దాంట్లో మీ నెంబర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఆ నెంబర్ని మీరు గుర్తించరు, పట్టించుకోరు, అది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు సడన్ గా చూస్తే ఒక కారు నెంబరు గడిగడికి అదే కనిపిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేయరు మీరు. మీరు ఏదైనా టైం చూస్తే మీరు చూసినప్పుడు ఒకే టైం కనిపిస్తూ ఉంటుంది. అంటే 3 గంటలకి 33 నిమిషాలు, 2 గంటలకి 30, అంటే ఏదో 3, 4, 5 మిమ్మల్ని వేటాడుతూ ఉంటుంది. నేను నీ నెంబర్ని భయ్ గుర్తించు, నన్ను ఫాలోఅప్ చేయంటే అంటది. మీరు దాన్ని చూడరు మీకున్న బిజీ లైఫ్లో. ఆఖరికి న్యూమరాలజీ ఏం చేస్తుంది అంటే మేడం, కంపల్సరీ చెవు బట్టి పిండి తీసుకొచ్చి ఆ నెంబర్ మీకు తలిగిస్తుంది. అప్పుడు మీ లైఫ్ గ్రోత్ అయిపోతుంది. అప్పటిదాకా మీరు సందిగ్ధమైన పరిస్థితులలో జీవనం గడపాల్సిందే. దట్స్ ఇట్. అంటే న్యూమరాలజీ ప్రకారం మనం కరెక్ట్ నెంబర్ని లింకప్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రోగ్రామ్. యాక్చువల్గా న్యూమరాలజీ అంటే ఏదో అద్భుతంగా ఏదో అది ఇది అని అది కాదు. ఏది అసలు మీ నెంబర్ ఏంది? మనకున్న ఎన్ని అసలు మొత్తం 9 నెంబర్లే. 1 నుంచి 9 వరకే మనకు ఉన్నాయి. తర్వాత వచ్చే మొత్తం మనకి కాంపౌండ్ నెంబర్స్ అంటారు, కలిపితే వచ్చాయి. 9కి 1 కలిపితే 10 మన దగ్గర ఉందా? లేదు. ఏదైతే మనకు నవగ్రహాలు ఉన్నాయో, నవదుర్గలు అంటారు, నవరాత్రులు అంటారు, నవ గణేషులు అంటారు, ఇవన్నీ నవరత్నాలు అంటారు, ఇవన్నీ కూడా 9 రిలేటెడ్. ఓన్లీ 9 మాత్రమే మనకి అవైలబిలిటీ. తర్వాత కలిపి మొత్తం కలుపుకుంటే వచ్చే నెంబర్స్. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్ నెంబర్స్. ఆ 9 నెంబర్లనే మీ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మీరు క్యాచ్ చేయాలి. ఆ క్యాచ్ చేసే వేటనే న్యూమరాలజీ. సో అది మాలాంటి వాళ్ళు ఎక్స్పర్ట్. ఇప్పుడు మీరు సపోజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటి చాలు, దట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ అసెట్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పితే మీ గురించి నేను వెంటనే చెప్పేస్తా. సో దట్ ఈస్ న్యూమరాలజీ. దాంట్లో మనం ఎక్స్పర్ట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, చాలా బాగుంటుంది. రాగానే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగారు, నేను అసలు నాకు కనెక్ట్ అయిద్దా లేదా? కనెక్టివిటీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మ్యాచింగ్ డేట్స్ అంటారు. మనకు మ్యాచింగ్ లేదనుకోండి, మనం ఎంత చేసినా వ్యర్థమే.
దీంట్లో శత్రు నెంబర్లు ఉంటాయి. ఆ శత్రు నెంబర్తో మనం కొనసాగాలంటే చాలా కష్టం. ఎప్పుడో ఒకసారి మీకు వెన్నుపోటు ఖచ్చితంగా పడుతుంది. మీరు కావాలంటే రివీల్ చేసుకోండి మీ లైఫ్ని. ఎవడోడు మనకు మోసం చేసాడు, ఎవడోడు ఆర్థికంగా ఇబ్బంది పెట్టిండు, ఎవడోడు రిలేషన్లో ప్రాబ్లం చేసిండు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ రాయండి. నేను ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ శత్రు నెంబర్ చెప్తా, ఖచ్చితంగా వాడిది అదే నెంబరే ఉంటుంది. నెంబర్స్కు అంత కనెక్టివిటీ ఉంది. మీది ఇప్పుడు 2 నెంబర్ నాకు న్యూట్రల్లో ఉంది, నడవచ్చు, లాభం ఉండదు నష్టం ఉండదు, మీతో లాభ నష్టాలతో నాకు ఏం అభ్యంతరం లేదు, కాబట్టి వీ కెన్ క్యారీ. అదే శత్రు నెంబర్లో ఉంటే మేబీ ఐ కాంట్ డూ వీడియో విత్ యూ. అంటే మేము అవన్నీ పాటిస్తూ ఉంటాం కాబట్టి ఎక్సలెంట్గా ఉంటాం మేము. మీరు ఆగని అడిగారు కదా ఎలా ఉన్నారని, వీ ఆల్వేజ్ ఎక్సలెంట్, ఎందుకంటే పథకం ప్రకారం ఉంటుంది మా ప్రోగ్రామ్ అంతా. ఎస్ మేడం, వాట్ ఈస్ టుడే చెప్పండి, మీకు సబ్జెక్ట్ అడిగితే నేను చెప్పేస్తాను. ఓకే సార్, మరి నాకు ఒక డౌట్, న్యూమరాలజీ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో అనేది ఇబ్బందులు అనేవి కామన్ కదా సార్? కామన్. సో మరి వాళ్ళ పేరు బట్టి కూడా వాళ్ళకి అచ్చి రాలేదు అంటారు. సో మరి న్యూమరాలజీ ప్రకారం నేమ్ మార్చుకుంటే కలిసి వస్తుంది అంటారు కదా సార్, మరి అది ఎంతవరకు నిజం సార్? ఎస్ మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే. మనకి న్యూమరాలజీలో 2 ఆస్పెక్ట్స్, ఒకటి డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఎమ్మటే వచ్చేసి నేమ్. ఈ 2 మనకి కనెక్టివిటీ. ఈ రెండింటిని మనం కరెక్ట్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేమ్ ఉండాలి, న్యూమరాలజీ చెప్తుంది. దీంట్లో మీకు స్టార్టింగ్ లెటర్ డిఫరెన్స్ ఉందనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేట్ ఆఫ్ బర్త్ 1, 10, 19, 28 డేట్లో జన్మించారనుకోండి, మీరు 1 సిరీస్ అంటారు. మీకు మీ స్టార్టింగ్ లెటర్ ఒకటి చూపిస్తుంది న్యూమరాలజీ, ఒక 4-5 లెటర్స్ ఉంటాయి. మీకు ఆస్ట్రాలియా వెళ్తే కూడా ఇదే చూపిస్తారు. జన్మించగానే అయ్యగారి దగ్గర పోయి అడిగేస్తే ఆ పంతులు గారు, అయ్యగారు, జ్యోతిష్యుడు ఎవరైనా చెప్పేది ఏంది, బాబు ఈ గడియలో పుట్టిండు, ఈ రాశిలో పుట్టిండు, ఈ నక్షత్రం ఉండు కాబట్టి ఈ లెటర్తో పెట్టండి అంటారు. సేమ్ అదే థియరీని మనకి న్యూమరాలజీలో కూడా చూపిస్తారు. స్టార్టింగ్ లెటర్ ఆఫ్ ది లింక్డ్ విత్ డేట్ ఆఫ్ బర్త్. 1 అనేది ఒక సిరీస్, దానికి సంబంధించింది రిలేటెడ్ సన్. దీనికి సన్ అంటేనా అధిపతి, ఆయనకు రిలేటెడ్గా పేరు ఉండాలి, అది చూసిస్తారు ఇక్కడ. అది పెట్టుకోకుండా మనం వేరే పెట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రాబ్లం అయింది. సో ఆ లెటర్ వచ్చేటట్టుగా మళ్ళీ మన పేరుని కన్వర్ట్ చేసుకునేది న్యూమరాలజీ. మీరు చాలా మంది అనుకుంటారు అది నా పేరు బాగలేకపోతే తీసి వేరే తలిగిస్తాడు. డేట్ ఆఫ్ బర్త్ ఎవడు ఏం చేయలేడు, జన్మించిన డేట్ మార్చలేము. నేమ్ని ఎందుకు కన్వర్ట్ చేస్తా అంటారంటే, ఇప్పుడు సపోజ్ మీకు 1, 10, 19, 28 డేట్లో జన్మించారు మేడం, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సిరీస్ ప్రకారం 1వ సిరీస్ వస్తారు. వీళ్ళకి లక్కీ నెంబర్ 3, 4, 5 అని ఉంటాయి, 3 నెంబర్లు ఉంటాయి. 3, 4ని కొంచెం కన్సిడర్ చేయమను, డిఫరెన్స్ నెంబర్ కాబట్టి. 5 వీళ్ళకి అద్భుతమైన ఒక మంచి లక్కీయెస్ట్ నెంబర్. అప్పుడు ఏం చేయాలి, ఈయన పేరులోని అక్షరాలు మొత్తం టోటల్ చేస్తే 5 రావాలి, సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసుకుంటే. ఈయన నేమ్ నెంబర్స్ అని ఉంటాయి. సో అంటే ఈ ఏబిసిడీలకి న్యూమరాలజిస్ట్ ప్రొఫెషన్స్ దానికి నెంబర్స్ ఇచ్చారనమాట గురువులు. ఆ నెంబర్ల ప్రకారం టోటల్ చేస్తే నేమ్ నెంబర్ కూడా మీకు 5లోనే ఉండాలి. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ 5లోనే ఉండాలి. ఇక వీళ్ళకి 5 ఒక్కటే వీళ్ళకి లక్కీ నెంబర్. కొంతమందికి 2, 3 ఉంటాయి. సో వీళ్ళకి 5లోనే ఉండాలి. వీరు వాడుతున్న కార్ నెంబర్ 5లోనే ఉండాలి. వీళ్ళు వాడుతున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ 5లోనే ఉండాలి. ఏటీఎం పిన్ నెంబర్ 5లోనే ఉండాలి. 1 సిరీస్లో జన్మించిన వాళ్ళకి చెప్తున్నాను నేను. వీళ్ళకి ఏకైక నెంబర్ అదే. వీళ్ళు కర్మగాలిదని శత్రు నెంబర్ వాడుతున్నారు అనుకోండి, 168 వీళ్ళకి శత్రు నెంబర్. ఆ శత్రు నెంబర్లో కనుక వీళ్ళ నెంబర్లు ఉంటే కొలాప్సే. ఇప్పుడు ఎన్ని చేసినా కూడా గుండ్రగా అక్కడక్కడే తిరిగి లైఫ్ ఖండం అయిపోతుంది. సో దీన్ని కరెక్ట్ చేసుకునేదే న్యూమరాలజీ. ఎప్పుడైతే నేమ్ అనేది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పీతో స్టార్ట్ అయింది కొంతమంది పేరు, వాళ్ళు ఎప్పుడు ట్రబుల్స్నే ఉంటారు. ఎందుకంటే పి అంటే మనకి న్యూమరాలజీ ప్రకారం దాని అధిపతి వచ్చేసి శని మహాభగవానుడు. అంటే 8వ నెంబర్ ఇస్తారు, దాన్ని గురువులు 8వ నెంబర్ ఇచ్చారు పీకి. సో ఆ లెటర్తో పేర్లు ఉన్నాయనుకోండి ఇబ్బంది పడతా అంటారు. తర్వాత ఎస్తో ఉంటుంది కొంతమంది, వాళ్ళు ప్రాబ్లమ్సే పే చేస్తూ అంటారు. ఎస్యు కాంబినేషన్ ఉంటుంది, ఇదైతే సుసైడ్ కాంబినేషన్ అంటారు న్యూమరాలజీ ప్రకారం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడొచ్చు, మనకి ఎస్యు కాంబినేషన్ అంటే సుమన్, సుశాంత్, సునీత, సుజాత ఇలాంటి పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి టెఫికల్గా చాలా మంది సూసైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామోజీరావు గారి కొడుకున్నాడు సుమన్ గారు, ఆయనకి ఏం ప్రాబ్లం చెప్పండి, ఏం తక్కువ ఆయనకు ఆత్మహత్య చేసుకోవడానికి. ఎవడో అసలు ఏం ఆధారం లేనట్టు చేసుకున్నాడు, పాపం జీవితాన్ని వేదలేక చేసుకుని కావచ్చు అనొచ్చు. ఈయనకేంటి 10 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తుంటాడు, అతను సూసైడ్ చేసుకున్నాడు. సో బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఎస్యు అంటారు. దానికి రిలేటెడ్గా చాలా ప్రాబ్లమ్స్ అదే లెటర్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎస్ ఉంది, సుశాంత్ రాజ్పుత్ర అని మధ్యన యంగ్ హీరో అబ్బాయి, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. అంటే ఈ ఎస్ రిలేటెడ్గా ఎలా ఉంటుందంటే బాగా టెన్షన్ పెడతా ఉంటుంది. చిన్న ప్రాబ్లమ్స్ అది మనం వింటే వాళ్ళ ప్రాబ్లం ఇంత ప్రాబ్లం చనిపోయా అనిపిస్తుంది మనకి. అంత సింపుల్, అంటే వాళ్ళ మైండ్ని అట్లా డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని లెటర్స్ ఉంటాయి, ఎఫ్ ఉంటుంది, డి ఉంటుంది దీంట్లో, తర్వాత మనకి లాస్ట్లో ఎస్హెచ్ క్లోజింగ్ వచ్చే నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే ఎప్పుడైనా కూడా జన్మించిన డేట్ ప్రకారం వచ్చే సిరీస్కి అనుకూలంగా
మనం నేమ్ కరెక్ట్గా కనెక్ట్ చేయలేదనుకోండి, అంటే వీటిని ప్లస్ ఆర్ మైనస్ అంటారు. ఓకే. ఇప్పుడు ఎలక్ట్రికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్, రెండు కలిస్తేనే లైట్ వస్తుంది మనకి, అవును. లేకపోతే లైట్ రాదు. ప్లస్లు కలిపితే అసలు పవర్ సప్లై కాదు. అవును. సో కాబట్టి అలా మీరు ప్లస్ మైనస్ కలిపి వీళ్ళ నేమ్ పర్ఫెక్ట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, చాలా పర్ఫెక్ట్గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఇప్పుడు నేమ్స్ వైజ్గా తీసుకుంటే ఏంటి ప్రశ్న ఉందా మీ మైండ్లో? చెప్పండి సార్. మరి నాకు ఒక డౌట్, చెప్పండి. ఇప్పుడు క్యాజువల్ గా ఒక నేమ్ అనేది ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు మనకు ఒక నేమ్ అనేది పెడతారు కదా, బట్ ఆ నేమ్ తో కాకుండా మనకి నిక్ నేమ్స్ తో కూడా పేరెంట్స్ గానీ మన ఫ్రెండ్స్ గానీ ఎవరైనా పిలుస్తారు కదా, అది ఇంకా దరిద్రం అసలు. సో అది కూడా మన లైఫ్ లో ఇంపాక్ట్ చూపిస్తుంది. చూపిస్తాయి, ఖచ్చితంగా చూపిస్తాయి. వైబ్రేషన్ ఆఫ్ ది వర్డ్స్ అంటే న్యూమరాలజీలో అంటే న్యూమరాలజీ ఏం చెప్పిందంటే అసలు ఒక స్పెషల్ నెంబర్కి క్యారెక్టరేషన్ ఉంటుంది, దానికి సౌండ్ ఉంటుంది, సౌండ్కు వైబ్రేషన్ ఉంటుంది, దానికి డిగ్రీ ఉంటుంది, దానికి క్వాలిటీ ఉంటుంది, ఇంత ఉంటుంది అనమాట. సో ఎందుకంటే అన్ని ఉన్నప్పుడు ఆ నెంబర్కి పిలిచే పేరు కూడా చాలా ప్రాబ్లం. నిక్ నేమ్స్ అసలు పెట్టకూడదు. ఈ నిక్ నేమ్స్ సంస్కృతి మొత్తం మనకి ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన సరుకే అది. మనకి నిక్ నేమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మన పెద్దల్ని చూసుకోండి, వాళ్ళకి నిక్ నేమ్స్ ఉంటాయా? ఏముండవు. ఎల్లయ్య అంటే ఎల్లయ్య అనే పిలుస్తారు అంతే. మళ్ళీ అని ఎల్లి గిల్లి అని ఏం పిలవరు. పిలుస్తారా? ఉన్నాయా మన తాతలకు ముత్తాతలకు? అది ఈ సంస్కృతి అంతా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంది కాబట్టి అలా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మన నిక్ నేమ్స్ కూడా ఎక్కడ చూసినా మీకు ఎండింగ్ వచ్చేసి ఐ కానీ వై కానీ వస్తుంది. చూడండి ఏది పిలిచినా కూడా ఐ రిలేటెడ్ టు డాగ్స్ పేర్స్ ఉంటాయండి. డాగ్స్ పేరుతో కూడా మనకు నిక్ నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు. సో ఒక పేరుని మంచిగా మనం వైబ్రేటెడ్గా పెట్టుకున్నప్పుడు దాన్నే మనం పాటించాలి. న్యూమరాలజికల్ సిస్టంలో ఒక సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ పేరు మన పేరుని మనమే కొన్ని కోర్సుల కింద రాయటం అనేది రాస్తుంటేనే వైబ్రేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానికి ఇంకా సందేహాలు ఏమనంటే మనతోని కనెక్ట్ కావచ్చు, నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ నేమ్కి రిలేటెడ్గా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవాళ రేపు మొబైల్ నెంబర్స్ కూడా బాగా ఇన్ఫాక్ట్ చూపించే ఉన్నాయి. ప్రతిది కూడా నెంబరేనండి. నెంబర్ ఒక 5 అంశాలలో కనుక మనం పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోలేదనుకోండి చాలా ఇబ్బంది పడుతూ అంటారు. సో దట్ ఈస్ ద మ్యాటర్. ఎవరైతే నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్ కనెక్టివిటీ కనుక మీరు చెక్ చేసుకోలేకపోతే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు రిలేటెడ్గా మనకు నెంబర్ మంచి హై నెంబరే కావచ్చు, కానీ కనెక్టివిటీ మిస్ అయితే కరెక్ట్ ప్లస్ మైనస్ కలవకపోతే కరెంట్ రాదు, లైట్ ఎలగదు. అప్పుడు మనకి చిమ్మి చీకటే కదా. మన జీవితం కూడా అలాగే చిమ్మి చీకట్లో రౌండ్స్ అండ్ రౌండ్స్ తిరుగుతూ ఉంటుంది. ఫైనల్గా వచ్చి తెలుసుకునే లోపల ఏజ్ అయిపోతుంది. సో దాంతో ఇబ్బంది అవుతుంది. సో అంటే మన లైఫ్ లో మన డేట్ ఆఫ్ బర్త్ మనకి లింకప్ అయ్యే నెంబర్ రెండు మ్యాచ్ అయితేనే లైఫ్ లో సక్సెస్ అవుతాం అనమాట. సో ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు. సో చూసారు కదండి, మీకు కూడా న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సావ్య గారు. థ్యాంక్ యూ.